ఓం శ్రీ మాత్రే నమః. వినాయక చవితి భారతీయుల అతి ముఖ్య పండుగ. స్వామిని ప్రకృతి పురుష సమ్మేళనంగా వర్ణిస్తాయి పురాణాలు. పార్వతీ పరమేశ్వరుల వరప్రసాదమైన వినాయకుడు పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్నం శుభ సమయంలో హస్తా నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 11వ రోజున ముగింపు జరుగుతుంది. వినాయక చవితి నాడు 21 రకాల ఆకులతో గణనాథుడిని పూజిస్తారు. గజాననుడి వాహనం అనింద్యుడు అనే పేరు గల ఎలుక. గణనాథుడికి విలువైన ఆభరణాలు అక్కర్లా, ఘనమైన నైవేద్యాలు అక్కర్లేదు. గరికతో పూజ చేసినా చాలా సంతోషిస్తాడు. ఈ గరిక వలన ముడిపడిన కథ ఒకటి ఉంది. పూర్వం అవంతిపురాన్ని సులభుడనే రాజు పాలించేవాడు. అతను ఓ రోజు సతీ సమేతంగా ఆలయానికి వెళ్ళి పూజ చేస్తూ ఉండగా ఓ యాచకుడు ప్రేలాపనలు చేస్తూ గుళ్ళో కాలుపెట్టాడు. ఆ అరుపులకు ప్రభువు ఏకాగ్రతకు భంగం కలిగింది. అతన్ని తీవ్రంగా మందలించాడు. దీంతో యాచకుడు ఆవేశంతో, రాజా, నువ్వు వచ్చే జన్మలో ఎద్దుగా జన్మిస్తావు అని శపించాడు. దీంతో పక్కనే ఉన్న మహారాణి మనసు నొచ్చుకుని, ప్రభువుల్ని అంత మాట అంటావా, నువ్వు గాడిదగా పుడతావు అని బిచ్చగాడికి శాపం పెట్టింది. యాచకుడు కూడా తీవ్రంగా స్పందిస్తూ, వచ్చే జన్మలో నువ్వు నాలాగే కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తావు అని తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చిత్రంగా ముగ్గురి మాటలు నిజమయ్యాయి. మరుజన్మలో ఆ ముగ్గురు శాపగ్రస్త జీవితాలతో ఓ రోజు వినాయకుడి ఆలయానికి చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆకలి తీరే మార్గం లేక గుడి ఆవరణలో మొలిచిన గరికను తెంచుకొని ఓ చోట పోగేసింది పేదరాలు. అందులోంచి కొన్ని గరికలు గాలికి కొట్టుకుపోయి వెళ్ళి వినాయక విగ్రహం పాదాల మీద వాలాయి. మరోపక్క ఆ గరికపై గాడిద కన్ను పడింది. ఎద్దు కూడా ఆశగా గరిక వైపు అడుగులేసింది. దీంతో ఆమె ఆ రెండు జీవాలను కర్రతో తరిమింది. భయంతో ఎద్దు, గాడిద గర్భాలయ చుట్టూ ప్రదక్షిణ రూపంలో పరుగులు పెట్టాయి. గరికను సమర్పించిన పుణ్యానికి రాణిగారికి, ఆలయ ప్రదక్షిణల ఫలితంగా రాజుగారికి, పేదకు శాపం తీరిపోయింది. ఈ సంఘటన భాద్రపద చతుర్థి నాడే జరిగింది. గణపతిని వాక్స్వరూపంగా కీర్తిస్తాయి ఉపనిషత్తులు. చిన్న చిన్న విషయాలకే మనసు మీద నియంత్రణ కోల్పోయి మాట తూలుతుంటారు చాలామంది. అలాంటి వారికి ఈ ఉదంతం ద్వారా ఓ హెచ్చరిక చేశాడు వాగీశుడు. ఓం నమో గణేశాయ నమః.